వైసీపీ ఎలమంచి ఇన్ఛార్జ్ ధర్మశ్రీ గారు మాట్లాడుతూ ఇక్కడ బాగా అక్రమాలు జరుగుతున్నాయి, పవిత్రమైన దేవాలయాన్ని పాడు చేస్తున్నారని చెప్పేసి ఈ ధర్మశ్రీ గారు చెప్తున్నారు కదా. ఒక్కసారి నేను చూపించి ఇది చూడండి. ఒకసారి రాజకోట గ్రామానికి ఆపోజిట్ చూడండి. ఒకసారి మన రాజకోట రోడ్డుకి ఆపోజిట్ ఇది లోపలికి ఉంది, ఎవరికి కనిపించదు, మొత్తం తవ్వుపారేశారు. ఇందాక మీకు ఒకసారి అటు సైడ్ చూపించాను, ప్రజలు ఇటు సైడ్ చూడండి. అసలు దేవాలయ కోణలు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు తవ్వేశారు అన్నది, దీనికి పర్మిషన్ తీసుకొచ్చింది ఎవరు, ఇవన్నీ మీరు విచారణలో భాగంగా మీరు మాట్లాడాలి. ఎందుకంటే మీకు తెలియదు కదా. యలమంచిలో ఈ మధ్యలో వచ్చారు మీరు, అటు సైడ్ చూడవరం అవన్నీ ఆ నియోజకవర్గం మాడుగులు నియోజకవర్గం తిరిగేసి వచ్చారంటే ఒక దగ్గర మీరు ఉండరు కనుక మీకు క్లారిటీ ఉండక ఎవరు ఏం చెప్తే అది నమ్మేసి మీరు మాట్లాడతారు. ఒకసారి చూడండి, ఇదంతా వైసీపీ హయాంలో గ్రావెల్ జరిగింది. లాస్ట్ టైము ఇక్కడ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జికి ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారికి చిన్న చిన్న మిస్టేక్స్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇక్కడ లారీలు కూడా 25 లారీలు పైగా సీజ్ చేశారు. మరి ఇవన్నీ మీపై పెట్టుకొని ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మీరు పంచదారుల కొండకి న్యాయం జరగాలని చెప్పేసి ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు. అయితే నేనైతే ఒకటి అంటాను, ఈ దేవాలయ కొండలకి ఎప్పుడు కూడా మైనింగ్ జరగకూడదు. కానీ మైనింగ్ స్టార్ట్ చేసింది మీరు. మా ఎమ్మెల్యే గారు ఈరోజు సుందర విజయ్ కుమార్ గారు ఇక్కడ నో మైనింగ్ రావాలని చెప్పేసి ఆయన చాలా కష్టపడుతున్నారు. చూడండి, ఇదంతా అక్కడ వెంకటాపురం దగ్గర తవ్వింది ఎంత ఉంటే మీరు తవ్వింది ఎంత ఉంటే సుమారు 300 మీటర్లు తవ్వేశారు.